శాస్త్రీయమైన పూజ చేయడు, అక్కర్లేని పూజలు చేస్తాడు. అందుకే కృష్ణుడు ఏం చేశాడంటే, ఇలా పూజ చేస్తోంది ఒక ఆవిడ, వెనక ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు, ఆయన వచ్చి ఏం చేశాడంటే చక్కగా గడప దగ్గర కూర్చుని ఓ 2 గంటల ధ్యానం, కళ్ళు మూసుకుని అవన్నీ అక్కడ పెట్టుకుని నైవేద్యం కూడా పెట్టరు, ముందు 2 గంటలు ధ్యానం చేయాలి. 2 గంటల ధ్యానంలో ఉంది. ఇంట్లో వాళ్ళు ఏమైపోతారు, తను తినేశాడు, తను తినేసి వాళ్ళందరినీ పిలిచాడు, వాళ్ళందరికీ పెట్టేశాడు. కాస్త ఆకరణ తీసి ఆ ఎదురుగుండా ఉన్న విగ్రహాలకు ఇలా పూశాడు. ఈవిడ కళ్ళు తెరిచింది, నైవేద్యం పెడదామని మూత తీయడానికి ఇంకేముంది అక్కడ, ఏం లేవు, పులిహార చక్రమంగళి అన్ని ఖాళీ. కృష్ణుడి వంక చూసింది. ఆయన అన్నాడు, మీ ఇంట్లో దేవుళ్ళందరూ తినేశారు లేని వికవికా నవ్వాడు. అదిగో మూతులు ఎంగిలి కదా కడుక్కో అన్నాడు. అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించకుండా ఈశ్వరుడికి పెడదామంటే అంగీకరించడు. ఈశ్వరుడు ఎవరు చేయవలసిన ధర్మాన్ని వాళ్ళు పాటిస్తే సంతోషిస్తాడు. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మానవత్వాన్ని విడిచిపెట్టేసేసి శాస్త్రం ఎప్పుడూ మాట్లాడదు. అవతి నీత నూజుడింగిలి చేసెన్, ఇది చెప్తున్నప్పుడు యశోద నవ్విందిట, అలా చేశాడా మా అబ్బాయిని. ఆ చెప్తున్నావిడికి కోపం వచ్చి, హేలావతి పకపక నవ్వుతున్నావు లేదాని అని, హేలావతి నీత నూజుడింగిలి చేసెన్ అంది. కాబట్టి ఈ ఒక్కొక్క లీలకి ఒక్కొక్క తాత్పర్యం ఉంటుంది. పైకి మీరు బాహ్యంలో చూస్తే అది కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ మనసుని తొందరగా స్పృశిస్తుంది. ఆ స్పృశించిన కారణం చేత కృష్ణ స్పర్శ చాలు. అథవా లోపల అర్థమైందనుకోండి, జీవితం మారుతుంది. ఎవరు ఎలా బ్రతకాలో అలా బ్రతికితేనే అందం, ఈశ్వరుడు సంతోషిస్తాడు.